చాలా మంది వాళ్ళ పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేటట్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. పేద ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఫోటోలు, వీడియోలు, రిటర్న్ గిఫ్ట్లు, తీర్ల వంటలతోని ధూమ్ ధామ్గా చేసుకుంటారు. ఇంకొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఏడుకేడుకో పోయి లగ్గం చేసుకొచ్చుకుంటారు. కేరళ రాష్ట్రంలో ఒక జంట కూడా వాళ్ళ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పెళ్లి రోజు ఎవ్వరు ఊహించిన సంఘటన జరిగిపోయింది. ఏమైందో చూడుర్రి. దేవుడా, పెళ్లి పీటల మీద ఉండాల్సిన పెళ్లి పిల్ల హాస్పిటల్ బెడ్ మీద పడున్నది. ఇట్లా పెళ్లి కోసం వచ్చిన చుట్టాలు, దోస్తులు అందరు అక్కడనే ఉన్నారు. సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నది. ఏమవుతుందో ఏందో అని అందరు సైలెంట్గా నిల్చొని చూస్తున్నారు. అసలు ఏమైంది మరి అంటే, ఈ అమ్మాయి పేరు అవని. కేరళ రాష్ట్రంలో టీచర్ జాబ్ చేస్తున్నది. ప్రొఫెసర్గా పనిచేస్తున్న షారన్ తోటి లగ్గం ఫిక్స్ అయింది. అయితే లగ్గం నాడు తెల్లారగట్ల బ్రైడల్ మేకప్ కోసం అని కార్లో పోతుంటే యాక్సిడెంట్ అయిందట. పాపం మస్తు దెబ్బలు తాకినాయట. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రాణానికి అయితే ఏం ప్రమాదం లేదన్నారట, కానీ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారట డాక్టర్లు. తనని చేసుకోబోయే అవని హాస్పిటల్ బెడ్ మీద ఉండు చూసి షారన్ మస్తు బాధపడ్డాడు. బాగా ఆలోచించి ఏదైతే అయింది, ఇప్పుడే హాస్పిటల్లోనే అవనిని పెళ్లి చేసుకుంటా అని తల్లిదండ్రులకు, అత్తమామలకు చెప్పిండట. ముందు వాళ్ళు షాక్ అయినరట, కానీ సరే అన్నారట. అందరు కలిసి డాక్టర్లను ఒప్పించి అవని మెడల తాళి కట్టిండు షారన్. ఇట్లా ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుండేసరికి చూసినోళ్ళు మా వాళ్ళకు మటన్ తునకలేయలే, మర్యాదలు చేయలే, ఇస్తామని ఒప్పుకున్న కట్నం ఇయ్యలే అని అలిగి పెళ్లి పీటల మించి లేచిపోయిన పెళ్లి కొడుకులను చూసినాం. గానీ సావు బతుకులున్న అమ్మాయికి తాళిగట్టి ఆమెకు, ఆమె ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన షారను సూపర్ అంటే సూపర్ అని తారీఫ్ చేస్తున్నారు.